నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ టీచర్లకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. వ్యాక్సిన్ పట్ల ఎవరు అధైర్యపడొద్దన్న ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లాలో సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బహిరంగ సభ. పేద ప్రజల భూములను కాపాడి న్యాయం చేస్తామని హామీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు విద్యా సంస్థలు తెరిచే వరకు నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యం ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమ్మర్పేటలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషోర్ గౌడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూసివేయాల్సి వచ్చిందని, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతోనే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వైరస్ కారణంగా మూతపడిపోయిన ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఆదుకోవాలన్న ఉద్దేశంతో, మంచి మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, నెలకు 2000 రూపాయలు, అదేవిధంగా 25 కేజీల ఉచిత బియ్యాన్ని అందించడం అనే నిర్ణయాన్ని ఈరోజు స్వాగతిస్తూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎంతో గొప్ప మనసుతో ప్రైవేట్ టీచర్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళను ఆదుకోవాలి. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వారి సతీమణి ముకుందమ్మ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎలాంటి అపోహలు వద్దని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి సీఎం కేసీఆర్ అన్ని ప్రభుత్వ వైద్యశాలలో వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, PACS అధ్యక్షులు పాల్గొన్నారు. సెకండ్, మీకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను, మన కాన్స్టిట్యున్సీ కాదు, జిల్లా కానీ రాష్ట్రం కానీ మొత్తం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకనే కేంద్ర ప్రభుత్వం రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. 11 నుంచి 14వ తారీఖు వరకు ఇదొక పండుగ వాతావరణంలో, అంటే ఇదొక కార్యక్రమం తీసుకొని వార్ ఫుటింగ్లో ప్రతి ఒక్కరు కూడా ఇంజెక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా చిన్న పెద్ద అనేది ఏమీ లేదు, ఎవరైనా కానీ ఖచ్చితంగా 45 ఏళ్ళు దాటిన వాడు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వ్యాధిది ఉన్న డేట్ ఏదైతే ఉంటుందో, మళ్ళీ నెక్స్ట్ మంత్ 30 డేస్ లోపల కరెక్ట్ డేట్ మీద వచ్చి మళ్ళీ నెక్స్ట్ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారంగా ఇంజెక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి, ఎందుకంటే ఇది నివారణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ దేశంలో. అదేవిధంగా రాష్ట్రంలో ఇలా ప్రోడక్ట్ కూడా మన దగ్గరనే ఉన్నటువంటి సందర్భాల్లో చాలా సంతోషం. ఇది దేశం కానీ మన యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పదే పదే దీని మీద చర్చ పెట్టడం, మన హెల్త్ మినిస్టర్ గారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేయడం, మరి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది మన అందరిపైన. ప్రజాప్రతినిధులం అందరం కూడా మరి
ప్రజలకు నచ్చజెప్పే విధంగా ఆలోచన చేసే విధంగా కొంతమందికి ఆలోచన లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంజెక్షన్ తీసుకుంటేనే మనకు కరోనా వ్యాధి రాదు అనేది ఒక నమ్మకం కల్పించుకున్నటువంటి సందర్భాల్లో ప్రజలను సంక్షేమంగా ఉండే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరినీ నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఈరోజు నేను కూడా తీసుకున్నాను. నేను నా మిస్సెస్ కానీ అదేవిధంగా మా యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. మహేశ్వరంలోని గంగారం రైతుల భూములను ఆన్లైన్లో ఎక్కించి రైతులకు చెందే విధంగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. గంగారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 85లో మొత్తం విస్తీర్ణం భూమి 375.32 ఎకరాలు. ఇది ప్రభుత్వ భూమి కావడంతో ఈ భూమిలో నుంచి 1961 సంవత్సరంలో 51 మంది రైతులకు గాను 5 ఎకరాల చొప్పున 255 ఎకరాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మొదటిసారి పంపిణీలోని 17 మంది రైతులకి ఆన్లైన్ రికార్డులో పొందుపరచలేదని, అప్పటి నుండి నేటి వరకు కాస్తూ కబ్జా కాలంలో సాగు చేసుకుంటూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సర్టిఫికెట్లు పొందిన రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి చనిపోయిన మా భూములను ఆన్లైన్ రికార్డు మాత్రం పొందుపరచలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు ఉండటం వల్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా తెలిపారు. ఈ పాస్బుక్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కుదరై ఏదేమైనా ఈ గంగారం భూములు ఈ లాభోక్తులకు ఎవరికైతే పట్టాలు ఇవ్వబడ్డాయో వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఆన్లైన్ లో పొందుపరిచేటువంటి దానికి సిపిఐ రాష్ట్ర పార్టీ బాధ్యత తీసుకుంటుంది. తప్పనిసరిగా మీకు ఆ సర్టిఫికెట్లు తప్పనిసరిగా రికార్డు ఎక్కిస్టర్ చేస్తుంది, ఆన్లైన్ లో ఎక్కిస్టర్ చేస్తా అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. మహేశ్వరం మండలం గంగార గ్రామంలో 85 సర్వే నంబర్లో 349 ఎకరాల భూమిని నిరుపేదలైనటువంటి ఎస్సీ, బీసీ, ఎస్టీలకు 1961లో పట్టాలు ఇచ్చారు, లావోని పట్టాలు ఇచ్చారు. ఇప్పటికీ 60 సంవత్సరాలు గడుస్తావు. వాళ్ళు మోక పైన ఉన్నారు, కాసు చేసుకుంటా ఉన్నారు, పంటలు వేసుకుంటా ఉన్నారు, పండించుకొని బతుకుతా ఉన్నారు. ఇప్పుడేమో అందులో నుంచి 15 మందికి ఆన్లైన్ ఎక్కించారు, మిగతా వాళ్ళకి ఎక్కియలేదు. ఆన్లైన్లో ఎక్కివని ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళినా అమలు కాలేదు. అందుకని మా దృష్టికి ఇచ్చారు. మేము ఈ సందర్భంగా స్వయంగా పరిశీలించాం, భూములను చూసాం. ఈ వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి భూములుగా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ కొబ్బరికాయ, లేకుంటే బంతి పువ్వు, లేకుంటే మన పొద్దురుడు పువ్వు ఇవన్నీ పెట్టుకొని బతుకుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఆన్లైన్లో ఎక్కియాలని చెప్పేసి సిపిఐ మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అందులో భాగంగానే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. కలెక్టర్ పని చేయకపోతే అవసరం ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి, ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళైనా ఈ గంగారం భూమి సమస్యకు సంబంధించి 85 సర్వే నెంబర్లో ఎవరికైతే 349 ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం. ఇవాళ భూములన్నీ కూడా పూర్తిగా మన రియల్ ఎస్టేట్ చేతిలో బందీ అవుతా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో 8,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, స్థానిక ఏసీపీ కుషాల్కర్, స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్, సిఐ శ్రీధర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడారు. పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు తీసుకుంటున్న శ్రద్ధ అనిర్వచనీయం అని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు చేస్తున్న కృషి అత్యంత అభినందనీయమని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తన వంతుగా సహకారం కూడా పోలీస్ శాఖకు ఎల్లవెల్లా ఉంటుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు సాధిస్తున్న ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తుందని కూడా చెప్పారు. స్టేషను, హాస్పిటల్ కొన్ని ముఖ్య ప్లేసుల్లో ఉన్నాయి సార్. కానీ మిగతా చౌరస్తాలలో, అదేవిధంగా ఈ ప్రధాన రహదారులు ఉన్నటువంటి హైదరాబాద్ రోడ్. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ విధించిన సందర్భంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. స్కూళ్లు మళ్లీ తెరిచే వరకు వారికి నెలకు 2,000 అపత్కాల
ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా అందించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యలు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కలిసి తన నివాసం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇబ్బందికర పరిస్థితుల్లో మరి ఉన్న తరుణంలో మరి గడిచిన సంవత్సరం కాలం పాటు కూడా కరోనా నుంచి అన్ని కూడా స్తంభించిపోయి ఇలాంటి యొక్క యాక్టివిటీస్ లేకుండా చాలా మందికి ఉపాధి అవకాశాలు మరి కొత్త రాక ఉన్నాయి కూడా పోయే పరిస్థితుల్లో మరి అన్ని కూడా తిరిగి కోలుకుంటున్న సమయంలో కూడా మరి స్కూల్స్ తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ప్రైవేట్ స్కూల్ పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా వారికి పని లేక సరైన జీతభత్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ విషయాన్నంతా కూడా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఖచ్చితంగా మరి యావత్ భారతదేశంలోనే ఎక్కడ కూడా ప్రకటించలేదు. మరి భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఈ యొక్క టీచర్స్కి ప్రైవేట్ టీచర్స్కి ఒక తుది కింద 2000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ అందరూ. నల్గొండ జిల్లా నెడమరు మండలం తుమ్మడం గ్రామంలో నాగార్జునసాగర్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భగత్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, రాష్ట్ర విద్యుశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కార్యకర్తలు పాల్గొన్నారు. కావాలంటే కట్టుకునే వాళ్ళందరూ కూడా ఇల్లు కంపల్సరీగా ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని కూడా మనం చేస్తున్నాం. అందుకంటే ఈ అందరికి ఒకటే మనం ఎందుకంటే ఇంకా ఊర్లో చాలా మంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట్ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు నాగంపేట గ్రామానికి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంజూరు చేశారు. నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణకాంత్ యాదవ్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు మేకార్తి శ్రీనివాస్, నరసింహులు, మండల దళిత మోర్చా అధ్యక్షులు భోగి రామచంద్రం, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవరాజు పాల్గొన్నారు. నాగంపేట గ్రామానికి బండి సంజయ్ గారు, మన ఎంపీ గారు 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నిధులను దుర్వినియోగం కాకుండా సక్రమ పద్ధతిలో గ్రామ పంచాయతీ నిర్మాణానికి అందరం పాటుపడతామని, అందరము శాహశక్తుల ఈ గ్రామ పంచాయతీకి మేము సపోర్ట్గా ఉండి చేస్తామని చెబుతున్నాము. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరియు బండి సంజయ్ అన్న గారికి మేము కృతజ్ఞతతో వాళ్ళకి శిరసొంచి నమస్కరిస్తూ
ఈరోజు పాలాభిషేకము చేయడం జరుగుతుంది. ఇది ఇటువంటి విషయాన్ని మంత్రి గారు కూడా చూసి నాగంపేట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుకుంటున్నాం. లోని నాగంపేట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన RGSA నిధులలో భాగంగా నాగంపేట గ్రామానికి 20 లక్షల రూపాయల మంజూరు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మన ప్రియతమ నాయకుడు మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు దీనికోసం సహకరించినందుకు గాను వారికి మా నాగంపేట గ్రామ శాఖ బీజేపీ గ్రామ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారు 20 లక్షలు మంజూరు చేయడం అయింది. దానికోసం ఈరోజు బీజేపీ మండల శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ 20 లక్షలు శాంక్షన్ చేసినందుకు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సంఘం అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులు బరిలో ఉండగా గుండెలి రాములు, బొంగని దేవదాస్, మద్దికుంట ఎల్లయ్యలకు మధ్య ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు మొత్తం 90 ఓట్లు ఉండగా గుండెలి రాములకు 54, బొంగని దేవదాస్ కు 26, మద్దికుంట ఎల్లయ్య 10 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గుండెలి రాములు 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి టపాసులు కాల్చారు. జై గౌడన్న, జై జై గౌడన్న అని నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన గౌడ కుల బంధువులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులకు బొంగని సత్యనారాయణ, మద్దికుంట రాజు, పల్లె సత్యం, గుండెలి శ్రీనివాసుల కుల బంధువులు పాల్గొన్నారు. గీతా కార్మికులు నా మీద ఉంచిన నమ్మకాన్ని అమలు చేయకుండా న్యాయబద్ధంగా ఉన్నోళ్ళందరికీ కరెక్ట్ న్యాయం చేసుకుంటా, వేరే ద్వేషం లేకుండా అందరికీ కరెక్ట్ న్యాయం చేస్తానని ఇది 2వసారి నాకు విజయాన్ని అందించిన గీతా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముస్తాబాద్ పట్టణ గీతా కార్మిక సంఘ అధ్యక్షుడు ఈరోజు ఎలక్షన్లు జరిగినాయి. గీతా కార్మికులందరూ కూడా దాదాపు 98 మందిలో 90 మంది ఓటాకు వినియోగించుకోవడం జరిగింది. దీంట్లో అధ్యక్షునిగా గుండెలి రాములు గారు 56 ఓట్లు సాధించడం జరిగింది. దాదాపు తన సమీప ప్రత్యర్థి పైన 24 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందడం జరిగింది. ఎవరు గెలిచినా కూడా ముస్తాబాద్ మండల కేంద్రంలో గీతా కార్మికులు సమస్యలను పోరాడి గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికై కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గెలుపొందిన అభ్యర్థికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ముస్తాబాద్లో అధ్యక్షులుగా రామన్న గెలుపొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మా సమస్యలు చాలా ఉన్నాయి ముస్తాబాద్లో. ఈ సమస్యల పైన కూడా పోరాడాలని మా యూత్ ప్రతి ఒక్క విషయంలో కూడా మా యూత్ కానీ మా సంఘానికి కూడా అభివృద్ధిలో ముందుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ వేసుకోవాలని అంతర్గం తహసీల్దార్ బండి ప్రకాష్ అన్నారు. రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా 2వ దశ విస్తృతంగా విజృంభిస్తున్న వేళ ప్రజలు టీకా పట్ల అనుమానాలు, అపోహలు వదిలి ధైర్యంగా టీకా వేసుకోవాలని అన్నారు. తీసుకెళ్ళడం ఎట్లా తీసుకెళ్దాం అనుకుంటారు అని అడుగుతారు. అంటే మన ట్రాక్టర్ ఉంది కదా అంటే ఆటోలైనా వస్తానంటే కాదు చేయాలి. 45 దాంట్లో ఎంతమంది వాళ్ళను వాళ్ళ రోజు 10-20 మంది మన టార్గెట్ వేసుకోవాలి. 10-20 మంది పంపించారు. ఎంతమంది వీలైతే రూపాయలు అనుకుంటారో అదే ట్రాక్టర్ చక్కగా కొట్టియాలి. ఒక పూట ఒక అర్ధగంట గంట ముందు పంపించి అక్కడ చేంజ్ పని చేయాలి. ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ చాలా స్పీడ్గా వేగంగా వస్తున్న తరుణంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని ప్రాథమిక కేంద్రాల్లో దీనికి వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దీనివల్ల చాలామంది ప్రజల్లో అపోహ ఉంది, దీనిలో ఏమవుతుందో అనే ఒక భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్లు దానికి సంబంధించిన పూర్తి జాగ్రత్త పర్యవేక్షణలో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఎలాంటి భయపడాల్సిన పని లేదు. ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల మన యొక్క బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి మన లోపల ఉన్న రోగనిరోధక శక్తిని ఏమైనా అనుకోని బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు వెంటనే ఇది దాని మీద దాడి చేసి మన లోపల రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. కాబట్టి ఇది వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంక్షేమ పథకాల లబ్ధికి దళాలను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులు నేరుగా అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్యే అన్నారు. కరోనా సంక్షోభంలో పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. యాలాల మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. 114 మంది కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1,49,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, కోఆప్షన్ సభ్యుడు అక్బర్ బాబా, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కుటుంబం సంతోషం ఉంటుంది, రాష్ట్రం సంతోషం ఉంటుందని భావించే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలనే భావనతోని ఈరోజు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అనే మంచి పథకాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1,116 రూపాయలు ఆడపడుచులు పెళ్లిలైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ పెళ్లిలకు పైసలు ఇచ్చే కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు. తెలంగాణ కొత్త రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడపడుచులందరికీ కూడా, మైనార్టీ ఆడపడుచులకు, అదేవిధంగా ఏ పండుగ వచ్చినా కూడా చీరలో పంపిణీ కార్యక్రమం చేయడం కానీ, పెళ్లిళ్ళకి పైసలు ఇవ్వడం కానీ, దీంతో పాటు ఎలక్షన్ల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కానీ, ఒంటరి మహిళలకు పైసలు ఇచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా కేసీఆర్ గారు పేదోళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతున్నది. అయితే అదేవిధంగా రైతులకు కూడా పెట్టుబడి ఇవ్వడం జరుగుతున్నది. అభివృద్ధి పరంగా చూస్తే కూడా ఈ వెనుకబడినటువంటి ప్రాంతం వరంగల్ అర్బన్ జిల్లాలో గోవిందరాజులగుట్ట దేవాలయ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు గ్రేటర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ చేస్తున్న అభివృద్ధి పనులు, నిరుపేదలను ఆదుకోవడం, రోడ్డు నిర్మాణాలు ఇలాంటివి ఎన్నో పనులు టీఆర్ఎస్ పార్టీ చేస్తుందని అన్నారు. వంశీ ఆధ్వర్యంలో ఆదర్శ యూత్ కాంగ్రెస్ యువ నాయకులు 100 మంది విజయభాస్కర్ రెడ్డి ఇంటి నుండి ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నన్నపరెడ్డి నరేందర్ సమక్షంలో 100 మంది టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్, సన్నీ, నరేష్, భాను, రాకేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 100 మంది ఈరోజు టీఆర్ఎస్లో చేరడానికి ముందుకు వస్తున్నారు. కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి పనులను, నరేంద్ర అన్న యొక్క పనితనాన్ని చూసి వీరందరూ ఆకర్షితులై మన 22వ డివిజన్లోని కార్యకర్తలందరూ ఆకర్షితులై కాంగ్రెస్ నుండి వీడి టీఆర్ఎస్లో చేరడానికి వారు సుముఖం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు సుమారుగా 100 బైకులతోటి మేము మా యొక్క ప్రియతమ నాయకుడు నరేంద్ర అన్న గారి దగ్గర పోయి ఆయన ఆధ్వర్యం లోపలనే ఈ యొక్క సుంచు వంశీ మరియు వారి యొక్క బృందము ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వారు చేరుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. మేము ఇంకా ఇటువంటి వారి కార్యకర్తలను ఇంకా ఎందరినో మేము చేరడానికి కూడా మాకు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ టీచర్లకు 2,000 రూపాయలు, 25 కిలోల బియ్యం. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యాక్సిన్ పట్ల ఎవరు అధైర్యపడొద్దన్న ఎమ్మెల్యే. రంగారెడ్డి జిల్లాలో సిపిఐ ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి బహిరంగ సభ, పేద ప్రజల భూములను కాపాడి న్యాయం చేస్తామని హామీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.